కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనాయులు డిమాండ్ చేశారు. ధాన్యం సొమ్ము బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. రైతు సంఘం జిల్లా నాయకులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ రైతులకు తక్షణమే ధాన్యం డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. రైతును పట్టించుకొని ఏ ఒక్క ప్రభుత్వం కూడా అధికారంలో లేదన్నారు. సారో పంట ముందుకు వచ్చిన ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం, సారో పంట ముందుకు వచ్చిన ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం, ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలి, ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలి, ధాన్యం డబ్బులు వెంటనే పంపాలి. రిపోర్ట్ అధికారులు వెంటనే రాష్ట్రానికి పంపాలి, రిపోర్ట్ వెంటనే రాష్ట్రానికి ఇవ్వాలి, ధాన్యం డబ్బులు వెంటనే పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యం డబ్బులు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల తరపున నరసాపురం సబ్ కలెక్టర్ వద్ద ఈ రైతులతోటి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత సారవ పంట అందరికీ తెలుసు, తీవ్రంగా నష్టపోయారు. అయినా కోటి ఆశలతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాళవ పంట ఊడ్చారు. మరి ఈ దాళవ పంట మాసులు అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి 2 నెలలు గడుస్తుంది. అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. మరి చాలామంది అధికారులు చెప్తూ ఉన్నారు, ఎన్నికల కాలం కాబట్టి లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయామని అంటున్నారు. కానీ ఎన్నికలు ఉన్న ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం, రైతుల ఈ ధాన్యం లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని జతకి రాష్ట్ర నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వేయాలి. మరి దానికి సంబంధించి కేవలం ఎప్పుడో ఏప్రిల్ 28 నాటికి కొద్దిగా ఒక 450 కోట్లు మాత్రమే చెల్లించారు. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్లో